అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియ సఖి 7వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. సూర్య వాళ్ళు బయలుదేరి వెళ్ళగానే అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళి సోఫాలు సెటిల్ అయ్యారు. థ్యాంక్ యూ రఘు, మీ మేలు నేను ఈ జన్మలు మర్చిపోలేను. నా బంగారు తల్లికి ఎలాంటి వాడు భర్తగా వస్తాడో, తన మెట్టినింట్లో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదో అని ఎంతో కంగారు పడేవాడిని. కానీ ఇంత ఉన్నతమైన భావాలు ఉన్న వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా మీ చలవే రఘు. నేను ఎంత ప్రయత్నించినా ఇంత మంచి సంబంధం తేయగలిగేవాడిని అయితే కాదు అని అంటూ రఘు గారు చేతులు పట్టుకొని కృతజ్ఞతాభావంగా చెప్పారు. మోహన్ గారు, అయ్యో మోహన్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, అమ్ములు తల్లి నాకు కూడా కూతురు లాంటిదేనని. బిడ్డలు లేని మాకు ఆ లోటు తెలియకుండా చేసింది అమ్ములు. చరణ్ తన్విలని ఎప్పుడు నా బిడ్డలని అనుకున్నాను. నేను కూడా తండ్రిలా స్వార్థంగానే ఆలోచించాను మోహన్. నా కూతురు మెట్టినింట్లో ఎలాంటి ఇబ్బంది పడకూడదని నేను అనుకున్నాను. తన భర్త అత్తమ్మమ్మలు ఎప్పుడూ తనని అర్థం చేసుకునే వాళ్ళలాగానే అయ్యుండాలని స్వార్థం నాది. విష్ణు గారు, అలాగే ఆ ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా సూర్య గురించి నాకు బాగా తెలుసు. అక్కడైతే నా అమ్ములు తల్లి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండగలదని నాకు నమ్మకం కలిగే నీకు ఆలోచించే చెప్పాను అని అంటూ ధన్వి తలపై చేయి వేసి నిమురుతూ చెప్తారు రఘు గారు. అంకుల్ అంటూ ఆయన్ను ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది ధన్వి. ఇక్కడ ఇంటికి రీచ్ అయిన సూర్య వాళ్ళు లోపలికి వెళ్ళగానే హాల్లో సెటిల్ అయి మాట్లాడుకుంటూ ఉంటారు. సౌజన్య గారు సూర్యతో, నానా సూర్య, నీకు నిజంగా ఇష్టమే కదా, లేక మేమే చెప్పామని ఏమైనా అని అంటుండగానే ఆవిడ మాటల్ని మధ్యలోనే ఆపేసి, అమ్మ నాకు నిజంగా ఇష్టమే, ఇందులో ఎవరి బలవంతం లేదు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అంటాడు సూర్య. అది కాదు నాన్న, మరి నువ్వు ఎప్పుడు డ్రీమ్ గర్ల్ అని అంటూ ఉంటావు కదా, అందుకని అనగానే, హహా అమ్మ తనే నా డ్రీమ్ గర్ల్ అంటూ ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి చెప్తాడు సూర్య. కన్నయ్య నిజంగానా అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు సౌజన్య గారు. సూర్య ఒడిలో తలపెట్టు పడుకొని, అవునమ్మా, నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా టైం వచ్చినప్పుడు తనే నా దగ్గరికి వస్తుందని. నిజమే అమ్మా, తనని మీరే నా దగ్గరికి తీసుకొని వచ్చారు అని అంటాడు సూర్య సంతోషంగా. మధు, దీపు, మిహిర్లు ఎగ్జైట్ అవుతూ సూర్య దగ్గరికి వచ్చి, అన్నయ్య నిజంగా వదిలేనే నీ డ్రీమ్ గల్లా అంటూ అడుగుతారు. అవునరా అంటూ వాళ్ళ అమ్మ ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్న సూర్య పైకి లేచి కూర్చొని చెప్తాడు. అన్నయ్య వదిలే నీ డ్రీమ్ గర్ల్ అని నువ్వెలా గుర్తుపట్టావు అని అడుగుతాడు మిహిర్. ఎలా అంటే నా మనసు నాకు చెప్పిందంటూ వాళ్ళని చూస్తాడు సూర్య. అక్కడున్న వాళ్ళందరూ అర్థం కానట్టు సూర్యని చూస్తూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ, మిహిర్ నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయన వాళ్ళ నేమ్ లిస్ట్ నాకు ఇచ్చావు గుర్తుందా? అవునన్నయ్య, ఆ రోజు నువ్వు వెళ్ళాక ఆ లిస్ట్ నేమ్స్ నేను చెక్ చేస్తున్న నాకు మొదటిసారి ధన్వి పేరుని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. ఆ పేరు పలుకుతుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది నాకు. ఎందుకు ఇలా అనిపిస్తోంది అంటూ ఆలోచిస్తున్న టైంలో నువ్వు మీటింగ్ ఉందంటూ కాల్ చేసావు. తర్వాత వర్క్లో పడి దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇవాళ తనని మొదటిసారి చూడగానే అటువంటి ఫీలే వచ్చింది. తను నా ఎదురుగా ఉన్న క్షణం మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా నాది అనుకున్నదేదో నా దగ్గర ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు. అప్పుడు గుర్తొచ్చింది, నాకు తన పేరును చదివినప్పుడు కూడా నాకు ఇలాంటి ఫీలింగే కలిగింది కదా, ఎందుకు ఇలా అవుతుంది? ఒకవేళ తనే నా డ్రీమ్ బాయ్ అలా అంటూ వాన పడుతున్న టైంలో అమ్మ నన్ను తనతో మాట్లాడడానికి పైకి పంపించింది కదా, అలా పైకి వెళ్ళేటప్పుడు తన పాదం మీద ఉన్న పుట్టుమచ్చను చూశాను. తన కలలో కనిపించినప్పుడు కూడా తన పాదం పైన పరిగెత్తేటప్పుడు అలాంటి పుట్టుమచ్చనే నేను కూడా చూశాను. అప్పుడు కన్ఫర్మ్ అయింది తనే నా డ్రీమ్ గర్ల్ అని. ఎంతమంది ఆడపిల్లలను చూసినా కలిగిన ఫీలింగ్ తనని చూస్తే నాకు కలిగింది అంటూ అందరినీ చూస్తూ అలానే గుర్తుపట్టానంటాడు సూర్య. సూర్య కోరుకున్న అమ్మాయి తనకు దక్కిందని అందరూ హ్యాపీగా ఉంటారు. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న తర్వాత, సరే నేను లంచ్ ఏర్పాట్లు చూస్తాను, మీరందరూ వెళ్ళిరండి అంటూ వెళ్తారు సౌజన్య గారు. సూర్య హ్యాపీగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని తన డ్రీమ్ గర్ల్ తనకి దక్కినందుకు ఆనందపడిపోతూ ఉంటాడు. సూర్యకి ధన్విని తలుచుకోగానే తనతో మాట్లాడాలనిపిస్తుంది. వెంటనే తన ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ చేయాలనుకొని, అయ్యో తన నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను నేను, ఇప్పుడు ఎలా అనుకుంటూ తను కొట్టుకుంటాడు తనదని. సూర్య కాసేపు ఆలోచించి దీపు చేత అడిగి చూద్దాం అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి దీపు రూమ్కి వెళ్తాడు సూర్య. ఇక్కడ మధు దీపు రూమ్లోకి రాగానే, అన్నయ్య నువ్వు భలే సెలెక్ట్ చేసుకున్నారే ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ని అంటూ నవ్వుతుంది మధు. నీ మొహం, మేమేమన్నా ప్లాన్గా చేసుకున్నామా ఏంటి, అదేదో అలా కుదిరేసిందంతే అని అంటుంది దీపు నవ్వుతూ. అదేమో కానీ మీరు మాత్రం భలే ఫాస్ట్గా ఉన్నారే, నేను కాకుండా అక్కడికి ఇంకెవరైనా వచ్చి ఉంటే భలే ఉండేది అని అంటూ నవ్వుతుంది మధు. మధు అన్నదానికి సిగ్గుపడుతూ, ఎప్పుడు అంతే, మీ బావ కుదురుగా ఉండనే ఉండడు అంటుంది దీపు. ఎవర్రా కుదురుగా ఉన్నది అంటూ లోపలికి వస్తాడు సూర్య. సూర్య మాట వినగానే ఒక్కసారి అక్కా చెల్లెళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యి తమ మాటలు వినేశాడేమో అని కంగారు పడుతూ ఉంటారు. సూర్య రిలాక్స్గా అక్కడ సోఫాలో కూర్చొని, ఏంట్రా అలా అయిపోయారు, కూర్చోండి అంటారు సూర్య. సూర్య అంత రిలాక్స్గా ఉండడంతో తమ మాటలు వినలేదని కన్ఫామ్గా ఊపిరి పీల్చుకుంటారు దీపు, మధు. ఇంతకీ ఎవరినరా కుదురుగా ఉండడు అని అంటున్నావు నువ్వు అని అడుగుతాడు సూర్య. ఏం లేదన్నయ్యా,
ఏం లేదంటూ తడబడుతూ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బాగా అల్లరి పిల్లాడు, కుదురుగా ఉండడు అని చెప్తున్న మధుకి అంటుంది దీపు. అవునా, అవునన్నయ్య, ఇవాళ నేను కూడా చూశాను, బాగా అల్లరి పిల్లాడు అని అంటూ దీపుని చూసి కన్ను కొడుతుంది మధు. ఇవాళ చూసావా? ఎప్పుడు? ఇవాళ ఎప్పుడు చూసావురా నువ్వు? నాతోనే కదా ఉన్నావు అని అంటాడు సూర్య కొంచెం అనుమానంగా. సూర్య మాటలకి కంగారు పడిపోతూ అంటే అది అది నిన్న అనిపోయి ఇవాళ అని అనేశాను అన్నయ్య అని చెప్పి మధు దీపుని చూడగానే దీపు తన వైపే చూపులతోనే కాల్చేసేలాగా చూస్తూ ఉంటుంది. అది చూసి అవును, ఇంతకీ మీ వదిన మీకు నచ్చిందా అని అడుగుతాడు సూర్య. చాలా నచ్చిందన్నయ్య అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్తారు దీపు మధులు. అవునా, తను మీతో బాగా మాట్లాడుతుందా అంటాడు సూర్య. అన్న ఏంటిలా అడుగుతున్నాడు అని అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ మ్యూజిక్ ఏంటో నాకు తేడా కొడుతుందే అంటుంది మధు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీలో మీరు మాట్లాడుకుంటారేంట్రా అంటాడు సూర్య. ఏం లేదన్నయ్య అంటారు వాళ్ళు. ఓకే అని తన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారా, ఎప్పుడైనా మాట్లాడాలంటే ఫోన్ నెంబర్ అంటూ ఎగ్జైట్ అవుతూ అడుగుతాడు సూర్య. ఓ అదా మ్యాటరు, అన్నయ్య మనల్ని వదిన ఫోన్ నెంబర్ అడగడానికి వచ్చాడు, ఎలా అడగాలో తెలియక ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుంది దీపు. అర్థమైంది, నువ్వు కాసేపు ఉండు, ఇప్పుడు నేను అన్నయ్యని ఎలా ఆడుకుంటానో చూడు అని అంటుంది మధు. ఒసై వద్దే అని అంటుంది దీపు. నువ్వు ఆగు, కాసేపు అన్నయ్యని ఆడుకుందాం, ఏం కాదులే అని అంటూ లేదన్నయ్య, పెళ్ళయ్యాక ఇక్కడికి వస్తుంది కదా అప్పుడు తీసుకోవచ్చులే అని అనుకుంటూ మేము తన నెంబర్ అసలు తీసుకోలేదు అని అంది మధు. ఈలోపు ఏమైనా అవసరం ఉంటే పెదనాన్న మామయ్యకి కాల్ చేసి చెప్తారు కదా, అందుకే తీసుకోలేదంటుంది మధు. తీసుకోలేదా అని అంటాడు సూర్య డల్ అయిపోతూ. ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న మిహిర్, ఈ కోతులు రెండు అన్నయ్యని కావాలని ఏడిపిస్తున్నాయి, పాపం అన్నయ్య గమనించట్లేదు, చెప్తానే మీ పని అనుకుంటూ లోపలికి వచ్చి అన్నయ్య వాళ్ళు తీసుకొని కూడా నీకు ఇవ్వట్లేదు, ఇందాక నువ్వు కార్ పార్కింగ్ నుంచి తేవడానికి వెళ్ళినప్పుడు వదిన వీళ్ళు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, నేను చూశానంటాడు మిహిర్. అలా అనగానే టక్కును తల తిప్పి వాళ్ళ వైపే కళ్ళు చిట్లించి చూస్తాడు సూర్య. అన్నయ్య నేను వద్దనే చెప్పాను, అదే నా మాట వినలేదంటుంది దీపు. ఆ మాటకి సూర్య తన వైపు చూడగానే హిహిహి అంటూ వెరినవ్వు నవ్వి అంటే అది ఊరికే కాసేపు నీతో ఆడుకుందామని అంటూ పరుగందుకుంటుంది మధు. ఆగవే నువ్వు, ఈ అన్నయ్యతోనే ఆటలా నీకు అయిపోయావే నా చేతిలో అంటూ మధు వెంట పడతాడు సూర్య. అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాసేపు సరదాగా గడుపుతారు. అన్నయ్య నువ్వు బిజినెస్ విషయాల్లో అంత షార్ప్గా ఉంటావు కదా, మరి ఇప్పుడు ఏమైంది నీ షార్ప్నెస్ అంతా అని అంటాడు మిహిర్. రేయ్ ఏంట్రా నీ గోలా అంటూ విసుగ్గా అడుగుతాడు సూర్య. అది కాదన్నయ్య, నాకు ఏదైనా వర్క్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా వస్తే నేను అడిగిన డౌట్ని ఫైల్ కూడా చూడకుండా నాకు క్లారిఫై చేస్తావు కదా, అలాంటిది ఇవ్వాలా? వదిన నెంబర్ నీ దగ్గరే ఉంచుకొని కూడా ఈ కోతుల దగ్గరికి వచ్చావు చూడు, అందుకే అడుగుతున్నా, నీ మనసుతో పాటు బ్రెయిన్ని కూడా వదిన దగ్గరే వదిలేసి వచ్చావేమో అని అంటాడు మిహిర్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మీ వదిన నెంబర్ నా దగ్గర ఎక్కడుంది అంటాడు సూర్య. ఇదిగో ఇందుకే నాకు ఆ డౌట్ వచ్చింది అంటాడు మిహిర్. రే నన్ను ఇరిటేట్ చేయకు, ఏం చెప్తున్నావు అర్థమయ్యేట్టు చెప్పు, లేకపోతే చస్తావు నా చేతుల్లో అంటాడు సూర్య. అమ్మో వద్దన్నయ్య, చెప్తా, నువ్వు మొన్న ఇంటర్వ్యూలు అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్ళ రెజ్యూమ్ వలన నీ ఫైల్ రూమ్లోనే పెట్టుకున్నావు కదా అంటాడు మిహిర్. పెట్టావు, అయితే ఇప్పుడు ఎందుకు అంటాడు సూర్య. అబ్బా అనుకుంటూ అందులో వదిన రెజ్యూమ్ కూడా ఉంది కదా. ఉంది, అయితే అబ్బా అందులో వదిన నెంబర్ ఉంటుంది కదా అన్నయ్య. మిహిర్ ఎగ్జిట్ అవుతూ అలా అనేసరికి అవును కదా అని అంటూ ఎగ్జైట్ అవుతూ తన రూమ్లోకి పరిగెత్తినట్టు వెళ్ళిపోతాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూసి నవ్వుకుంటారు దీపు మధు మిహిర్లు. రూమ్లోకి వెళ్ళిన సూర్య కబోర్డ్స్ ఓపెన్ చేసి అందులో పెట్టిన ఫైల్ తీసి అందులో ధన్వి నెంబర్ చూసి హ్యాపీగా తన ఫోన్లో కాపీ చేసుకొని ఏమని ఫీడ్ చేయాలి అని ఆలోచిస్తూ అని ఏదో తట్టినట్లుగా తన ఫోన్ తీసుకొని ఆనందంగా మై లవ్ అని ఫీడ్ చేసుకొని బాల్కనీలో కూర్చొని ధన్వికి కాల్ చేస్తాడు సూర్య. ఇక్కడ సూర్య వాళ్ళు వెళ్ళాక కాసేపు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. లంచ్ అయిన తర్వాత రఘు గారు జానక్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చరణ్కి ఏమో హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో తను హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. సాహితీ గారు మోహన్ గారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే మిగిలిన బ్యాచ్ అంతా కూడా ధన్వి రూమ్లో సిట్టింగ్ వేస్తారు. బావగారు ఎంత బాగున్నారే ధన్వి, నువ్వు చాలా లక్కీ ఫెలోవే, ఏం కష్టపడకుండానే అంత హ్యాండ్సమ్గా ఉన్న బావగారిని కొట్టేశావు అంటుంది మాన్సి. అవునే, నాకు కూడా సూర్యగారు లాంటి అబ్బాయి కావాలంటుంది అను. అందరికీ సూర్యగారే కావాలంటే ఇక మిగతా ప్రపంచంలోని అబ్బాయిలందరూ ఏమైపోవాలి? ఏదో ఆయనంత కాకపోయినా మేము కూడా బాగానే ఉంటాం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నదంతా సర్దుకుంటే బాగుంటుంది అంటూ అని ఉడుక్కుంటూ అంటాడు కృష్ణ. పోనీరా, మనకు కూడా ఏ కాజలో సమంతానో దొరక్కపోతారా అని అంటాడు కిరణ్. నాకు వాళ్ళు ఎవరు అవసరం లేదురా, నాకు నా అనూనే కావాలి అంటాడు కృష్ణ. కృష్ణ మాటలకి అందరూ కూడా షాక్ అయ్యి తననే చూస్తూ ఉంటే అను మాత్రం ఇదేంటి ఇలా అనేశాడు అని అనుకుంటూ టెన్షన్గా కృష్ణ వైపే చూస్తూ ఉంటుంది. రేయ్ ఏమన్నావురా, మళ్ళీ చెప్పు అని అంటాడు కిరణ్. టెన్షన్ పడుతున్న అనుని చూసి
నవ్వుకుంటూ అదేరా అను పరమేశ్వరుని అంటాడు కృష్ణ. హో తనా, నేను ఇంకా మనం అనుకున్నాను అంటాడు కిరణ్ ఫేస్ అంతా ఒకలా పెడుతూ. ఇదా, దీనికి అంత సీన్ లేదు, దీనికన్నా మన క్లాస్లో గీతనే చాలా బాగుంటుంది, ఇది యావరేజ్ అంటాడు కృష్ణ మాటలు కుడుక్కుంటూ చైర్లోంచి లేచి, ఏంట్రా నేను యావరేజ్గా ఉన్నానా, నాకన్నా గీత బాగుంటుందా, పైగా నీకు హీరోయిన్స్ కావాలా అంటూ కృష్ణ వెంట పడుతుంది. ధన్వి మాన్సీలు జలసి చూసి నవ్వుకుంటూ ఉంటే కిరణ్ మాత్రం మొన్నటి నుంచి ఇలాగే చేస్తున్నారు, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ బుర్ర గొక్కుంటాడు. వీళ్ళు ఇలా అల్లరి చేస్తూ ఉండగానే ధన్వి ఫోన్ రింగ్ అవుతూ ఉండేసరికి ఫోన్ రింగ్కి పరిగెత్తడం ఆపి వచ్చి కూర్చుంటారు కృష్ణ అనులు. ఎవరి ఫోన్ అయి ఉంటుంది అంటుంది మాన్సి. ఏమోనే, ఏదో కొత్త నెంబర్ అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది ధన్వి గొంతుని మైమర్చిపోయి అలాగే వింటూ ఉంటాడు సూర్య. హలో హలో ఎవరండి, ఫోన్ చేసి మాట్లాడరేం అని అంటూ అరుస్తుంది ధన్వి అరుపుకి తేరుకొని హలో నేనే అని అంటాడు సూర్య. అప్పటి వరకు ఫోన్ చేసి మాట్లాడలేదు డిప్రెషన్లో ఉన్న ధన్వి నేనే అనగానే, నేనే అంటే నువ్వు ఏమన్నా చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్వా లేక ఆయన అల్లుడు బన్నీవా, నేనే అని అనగానే గుర్తుపడటానికి అంటూ వెటకారంగా అంటుంది ధన్వి మాటలకి చెవిలో ఉన్న ఫోన్ తీసి చూస్తూ, అమ్మని నువ్వు కూడా కంచువే, పొద్దున సైలెంట్గా ఉంటే ఏదో ఇన్నోసెంట్ గర్ల్ అనుకున్నా, తక్కువ దానివేం కాదనుకుంటూ, అబ్బే నాది వాళ్ళంత రేంజ్ కాదులేండి, ఏదో నార్మల్ అబ్బాయిని అంటాడు సూర్య. అది తెలుస్తూ ఉందిలే కానీ ఇంతకీ ఎవరు నువ్వు చెప్పనలేదు అంటుంది ధన్వి. నేను విష్ణువర్ధన్ గారి అబ్బాయిని, మోహన్ గారికి కాబోయే అల్లుడిని అంటాడు సూర్య. ఎదుగో మళ్ళీ వాళ్ళ అబ్బాయిని వీళ్ళల్లుడిని అంటావు, నీకంటూ పేరు లేదా అంటుంది ధన్వి మాటలకు నవ్వుకుంటూ, ఉందండి నా పేరు సూర్య అంటాడు సూర్యనా, ఏ సూర్య అంటూ ఏదో తట్టిందానిలా సూర్య గారు మీరా అంటూ తడబడుతూ అడుగుతుంది ధన్వి. అప్పటిదాకా ధన్వి మాటలు వింటున్న బ్యాచ్ కూడా అమ్మో సూర్య గారితో ఇలా మాట్లాడేసింది ఏమనుకుంటారో అని అనుకుంటూ చూస్తూ ఉండిపోతారు మిగిలిన వాళ్ళంతా కూడా. అవును నేనే అని అంటాడు సూర్య. ఆ మాట వినగానే ఫోన్ పక్కకు తీసి, ఒసై నీకెందుకే ఇంత నోటి తురదా, కుదురుగా ఉండలేవా నువ్వు, ఇప్పుడు చూడు ఏమైందో అని తనని తానే తిట్టుకుంటూ తల కొట్టుకుంటూ ఉంటుంది ధన్వి మాటలు ఫోన్లో నుంచే వింటూ నవ్వుకుంటూ ఉంటాడు సూర్య. సారీ సూర్య గారు, మీరు అనుకోలేదు అంటుంది ధన్వి. హహా అని నవ్వుతూ, ఇట్స్ ఓకే లైట్ తీసుకోండి, మీ అల్లరి కూడా నాకు బాగా నచ్చింది అంటాడు సూర్య మాటలు చిన్నగా బ్లష్ అవుతుంది ధన్వి. సూర్య ఏమనుకుంటాడు అని టెన్షన్ పడుతున్న కిరణ్, కృష్ణ, మాన్సీలు ధన్వి బ్లష్ అవ్వడం చూసి సూర్య పట్టించుకోలేదని అర్థమై రిలాక్స్ అవుతూ బ్లష్ అవుతున్న ధన్విని ఆట పట్టిస్తూ ఉంటారు. అలా చేస్తున్న వాళ్ళని చిన్నగా కసురుకొని ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న ధన్విని చూసి నవ్వుకుంటూ, ఇప్పుడప్పుడే వీళ్ళ మాటలు అవ్వలే పదని మనం పోదామని ధన్వికి బాయ్ అని సైగ చేసి వెళ్ళిపోతారు కిరణ్, కృష్ణ, మాన్సీలు. ధన్వికి బాయ్ చెప్పి తమ ఇళ్లకు పయనమవుతారు మన బ్యాచ్ అంతా. మాన్సీని కిరణ్ డ్రాప్ చేస్తారని చెప్పడంతో కృష్ణలకి బాయ్ చెప్పేసి కిరణ్ బైక్ తీసుకొని వెళ్ళిపోతుంది. బైక్ పైన మాన్సీ కిరణ్లు వెళ్ళిన తర్వాత అనుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బైక్ని స్టార్ట్ చేసి బైక్ ఎక్కుకుండా చూస్తూ ఉన్న ఫోన్ చూసుకుంటున్న అనుని చూసి తన ముందు చిటిక వేస్తూ, హలో మేడం, బైక్ ఎక్కకుండా ఇక్కడ నిలబడి ఫోన్ చూసుకుంటూ నిలబడుతున్నావేంటి అని అడుగుతాడు కృష్ణ మాటలు విన్నా కూడా అవేం పట్టించుకోకుండా తను కాదన్నట్టుగా కూల్గా నిలబడి తన ఫోన్లో ఏదో చేస్తూ ఉంటుంది. తన మాటలకు రెస్పాండ్ అవ్వకుండా తన పని తను చేసుకుంటున్నాను అని వింతగా చూసి, నువ్వేమన్నా కాశ్మీర్లో ఉన్నాను అనుకుంటున్నావా, మిట్ట మధ్యాహ్నం మంచు కొండల మధ్యలో నించొని నీ మీద కురుస్తున్న మంచుని ఆస్వాదిస్తున్నట్టుగా నించున్నావు, వెటకారం ధ్వనిస్తుంది అతని గొంతులో. మళ్ళీ అతనే, కాస్త చుట్టూ చూడు, నువ్వున్నది కాశ్మీర్లో కాదు హైదరాబాద్ రోడ్ల మీద, నీ చుట్టూ ఉన్నవి మంచు కొండలు కాదు భాగ్యనగరంలో ఎప్పటికీ అంతరించని ఎడతెగని ట్రాఫిక్, ఒక పక్క సూర్యుడు నీ ఒంట్లో స్ట్రా వేసుకొని నీ ఒంట్లో ఉన్న ఎనర్జీని అంతా గుటకాయ స్వాహ చేస్తున్నాడు, అది నీకు తెలియట్లేదా, ఇంత కూల్గా నుంచొని ఫోన్ చూసుకుంటున్నావు, రా వచ్చి పైకెక్కు అంటాడు కృష్ణ. అతని మాటలకి రెక్లెస్ లుక్స్ విసిరి తను చేయాలనుకుని చేస్తుంది. ఏంటే నా పాటికి నేను వాగుతుంటే మాట్లాడకుండా ఆ లుక్స్ ఏంటి, ఇప్పుడు నువ్వు ఇక్కడ కలుతిరిగి పడిపోతే నేను నిన్ను మోసుకెళ్ళలేను, చూడటానికి స్లిమ్గా ఉన్న వెయిట్ బాగానే ఉంటావు నువ్వు అని అంటాడు కృష్ణ. అప్పుడు అంత సాహసం నేను చెయ్యలేను కానీ దా వచ్చి బండెక్కు అని అంటాడు కృష్ణ మాటలకి కోపం నశాలని కంటి, అందుకే అంత శ్రమ నీకెందుకులే కానీ మీ బైక్కి కానీ ఇవ్వదలుచుకోలేదు, నేను క్యాబ్ని బుక్ చేసుకుంటున్నాను, ఇక నువ్వు బయలుదేరొచ్చు అని అంటూ కోపం వ్యంగ్యం కలగలిపిన గొంతో చెప్తుంది. మాటలకు షాక్ అయ్యి, అదేంటే నేను ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్తాను కదా, ఇప్పుడేంటి కొత్తగా క్యాబ్ బుక్ చేసుకుంటున్నానంటున్నావు అని అంటాడు కృష్ణ. ఎప్పుడు అంటే వేరు కృష్ణ గారు, ఇప్పుడు మీకు హీరోయిన్ ఆమె పేరేదో చెప్పారే అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు కావాలి కదా, మాకన్న సీన్ ఎక్కడదండి, ఏదో యావరేజ్ అమ్మాయిలం, పైగా మీకు మన క్లాస్లో గీత అంటే చాలా ఇష్టం కదా, నన్ను పికప్లో డ్రాపింగ్ చేస్తూ కూర్చుంటే తను ఫీల్ అవుతుందేమో కదా, అందుకే వెళ్ళి ఆ గీతని బైక్ ఎక్కించుకొని తిరగండి షికార్లకి అంటూ క్యాబ్ రావడంతో
కృష్ణ ముందు నుంచే విసివిస నడుచుకుంటూ వెళ్ళి ఆ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది అను మాటలని కళ్ళు నోరు వదిలేసి మరి ఆశ్చర్యంగా విన్న కృష్ణ క్యాబ్లో వెళ్ళిపోగానే తేరుకొని జెల్సీ క్వీన్ అని నవ్వుకుంటూ నీకు ఎల్లుండి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఒకటి ఇస్తాను, రెడీగా ఉండు బేబీ అనుకుంటూ వెళ్ళిపోతాడు కృష్ణ. ఇక్కడ బ్యాచ్ అందరికీ బాయ్ చెప్పి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చొని హలో సూర్యగారు, ఇందాకే కదా వెళ్ళారు, అప్పుడే కాల్ చేశారు ఏంటి, నాన్నతో ఏమన్నా చెప్పాలా అని అంటుంది ధన్వి. సూర్య ఫోన్తో తల కొట్టుకుంటూ ఆహా కాదండి, అది మామయ్యతో మాట్లాడాలనుకుంటే ఆయనకే ఫోన్ చేస్తాను కదా, మీకెందుకు చేస్తానంటాడు సూర్య. అవును కదా, ఇంతకీ ఎందుకు చేశారు నాకు అంటుంది ధన్వి. సూర్య మనసులోనే ఉసే తింగర్పుచ్చి నువ్వు కావాలని చేస్తున్నావా లేక తెలియక అంటున్నావా అనుకుంటూ ఏం లేదండి, ఎల్లుండి ఎంగేజ్మెంట్ కదా, రేపు షాపింగ్కి వెళ్దామా అని అడగడానికి చేశానంటాడు సూర్య. అమ్మో పెళ్లి కాకుండానే మీతో బయటికి వెళ్తానంటే అమ్మ కోపడుతుంది సూర్య గారు అంటుంది ధన్వి. ఏం కాదులే, మామయ్య గారిని నేను పర్మిషన్ అడుగుతాను, మీరు రేపు మార్నింగ్ షార్ప్ 10కి రెడీగా ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటానంటాడు సూర్య. సరే సూర్య గారు అంటుంది ధన్వి. ఇంకేంటంటాడు సూర్య. ఇంకేం లేదు, అమ్మ పిలుస్తోంది కిందకి వెళ్ళాలంటుంది ధన్వి. నువ్వు నాకంటే ఘోరంగా ఉన్నావు కదే అని అనుకుంటూ సరే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సూర్య. హాస్పిటల్కి వెళ్ళిన చరణ్ తన వర్క్ పూర్తవగానే బయటకు వచ్చి దీపుకి కాల్ చేస్తాడు. సూర్య వెళ్ళాక వాణిగారు వాళ్ళ ఇంటికి వెళ్తూ తనని రమ్మనడంతో రేపు నైట్కి వస్తానని చెప్పి మధు కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంది. మధు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళేసరికి దీపు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ తీసుకొని చూసిన దీపుకి చరణ్ పేరు కనపడటంతో నవ్వుకుంటూ బెడ్పై కూర్చొని కాల్ లిఫ్ట్ చేసి హలో చరణ్ గారు, బావగారు అంటుంది. ఎప్పుడు చరణ్ గారు అనే దీపు ఇవాళ బావగారు అనడంతో హాయ్ హాయ్ అంటూ గుండెపై చెయ్యేసుకొని రుద్దుకుంటూ ఏంటి మరదలు కొత్త పిలుపు అంటాడు చరణ్. దీపు నవ్వుతూ ఇప్పుడు మీరు మా కాబోయే వదినికి అన్నే కదా అందుకే అంటుంది. కొత్త పిలుపు బాగుంది కానీ దానికి గారెలు బూరెలు తగిలించకు అంటాడు. అయ్యో అలా ఎలా పిలుస్తాం బావగారు, అసలే మీరు మా వదినికి అన్నయ్య, మీ గౌరవం తగ్గించి మా వదిని కోపం తెప్పించలేనంటుంది దీపు. ఓ మీరు నీ వదిని కోపం తెప్పించకుండా నాకు గౌరవం ఇవ్వాలని అనుకుంటున్నారు అంతే కదా అంటాడు చరణ్. అవును బావగారు అంటుంది దీపు. అవునా, అయితే నేనేం చెప్తే మీరు అది చెయ్యాలి, కాదు కూడదు అంటే నా గౌరవం తగ్గించినట్టే అంటాడు చరణ్. అవునా, ఏం చేయాలంటుంది దీపు. ఏం లేదు, రేపు మార్నింగ్ మీరు నాతో డేట్కి రావాలంటాడు చరణ్. అమ్మో రేపంతా నా ఎల్లుండి ఫంక్షన్ పెట్టుకొని రేపు బయట తిరిగితే అమ్మ కొడుతుంది చరణ్ గారు, వద్దు అని అంటుంది దీపు. ఓయ్ ఏంటి అప్పుడే పిలుపు మారిపోయింది, ఫోన్లే నువ్వు ఎలా పిలిచినా రేపు నాతో వస్తున్నావు షార్ప్ 10కి అని అంటాడు చరణ్. మనం ఎప్పుడూ కలిసే కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను నీకోసం, బాయ్ మర్దల్ ఉమ్మ అంటూ కాల్ కట్ చేస్తాడు చరణ్. చరణ్ గారు హలో, అబ్బా పెట్టేశారు, ఇప్పుడు ఎలా, రేపు బయటకు వెళ్తా అంటే అమ్మ తంతుందే, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది దీపు. ఎంతసేపు ఆలోచించినా ఏం చేయాలో తట్టక మధుని సలహా అడుగుదాం అనుకుని మధుకు కాల్ చేసి విషయం చెప్తుంది దీపు అలా చెప్పగానే పడిపడి నవ్వుతుంది మధు. నువ్వేదో సలహా ఇస్తావని నీకు కాల్ చేస్తే నవ్వుతావేంటే రాక్షసి అంటూ ఉడుక్కుంటుంది దీపు. ఏం లేదక్క, ఇంత చిన్న విషయానికి నాకు కాల్ చేసావు చూడు, నీ బుర్రకాని ఫ్రిడ్జ్లో పెట్టి తాళం వేసావేమో అని అంటూ నవ్వుతుంది. ఇప్పుడు నాకు అదే చేయాలనిపిస్తోంది, ఆలోచించి ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాక బుర్ర వేడెక్కిపోయింది అంటుంది దీపు. మధు మళ్ళీ నవ్వుతూ ఏమైందక్క, ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయాలని చెప్పు, వదిన కూడా ఏదైనా తీసుకుంటామని చెప్పు, సింపుల్ అంటుంది మధు. కరెక్టే, థ్యాంక్ యూ మధు అంటూ కాల్ కట్ చేస్తుంది దీపు. పొద్దున్నే సూర్య మోహన్ గారికి కాల్ చేసి ధన్వీని బయటకు తీసుకెళ్ళడానికి పర్మిషన్ అడుగుతాడు సూర్య. ఆయన సంశయిస్తూ ఉంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొని 2 అవర్స్లో డ్రాప్ చేస్తానని సూర్య చెప్పడంతో సరే అని అంటారు మోహన్ గారు. అమ్మ నాకు హాస్పిటల్లో వర్క్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు చరణ్ అటు అలా వెళ్ళిపోగానే బ్లూ జీన్స్ జాకెట్ విత్ బ్లాక్ టీషర్ట్తో బైక్లో గేట్లోకి ఎంటర్ అవుతాడు సూర్య. మోహన్ గారు సూర్యని చూసి నవ్వుతూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతారు. కథ ఇంకా ఉంది. సూర్య ధన్వితో కలిసి మొదటిసారి బయటకు వెళ్తున్నాడు. మరి అక్కడ వాళ్ళు ఎలా షాపింగ్ని ఎంజాయ్ చేస్తారా లేక ఏమైనా జరగబోతుందా, మరి చరణ్ దీపులు కూడా బయటకు వెళ్తున్నారు కదా, ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంతో క్యూట్గా రొమాంటిక్గా ఇంట్రెస్టింగ్గా సాగిపోయే ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.